దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ఘనమైన నామమునకు మహిమ ఘనత కలుగును గాక. మీకు అందరికీ నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ నా యొక్క ధన్యవాదములు. మరి ప్రతి క్రైస్తవుడు ఎలా బ్రతకాలి, నిత్య జీవం ఎలా పొందుకోవాలి, మనకు ఆ నిత్య జీవం ఎవరు అనుగ్రహిస్తారు, ఈ లోకంలో దేవుడు నీకు అనుగ్రహించిన జీవితమును నువ్వు ఎలా బ్రతికితే నువ్వు నిత్య జీవమును స్వతంత్రించుకోగలవు అని వాక్యమును పరిశీలన చేసినట్టయితే బైబిల్ గ్రంథంలో మనకు అనేక రకమైన ఉపమానాలు ఉదాంతాలు మనకు కనపడతాయి. మరి యేసయ్య కూడా ఈ యొక్క నిత్య జీవం ఇవ్వడానికి, అనగా మనుష్యునికి దేవాది దేవుని సృష్టికర్త దేవుని మధ్య తెగిపోయిన యొక్క సత్సంబంధాన్ని తిరిగి ఆయన ఆ యొక్క శిలువ మానుపై ఆయన మన యొక్క పాపములన్నింటినీ భరించి మన పాపములను కొట్టివేసి ఆ యొక్క పరలోకమును మనగా తండ్రిన దేవుని యొద్దకు మనం చేరుకోవడానికి దేవుడు మనకు యేసుక్రీస్తు మార్గము సత్యము జీవమునై ఉంటున్నాడని వాక్యం తెలియజేస్తున్నది. మరి ఈ నిత్య జీవనం మనం ఎలా పొందుకోగలం అనగా చూడండి, మనకు మూలవాక్యంగా యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం జాగ్రత్తగా చదివినట్టయితే, యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం, అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం. అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. అనగా యేసయ్యను మనం యేసయ్య పైన విశ్వాసం ఉంచి ఆయన మన స్వంత రక్షకుడుగా మనం అంగీకరించి ఆయన పేరిట మనం మారు మనస్సు పొంది బాప్తిస్మం పొంది ఆయన చూపించిన అడుగుజాడల్లో మనకు ఆయన బోధించిన ఆజ్ఞల ప్రకారం జీవించడమే నిత్య జీవానికి చేరుకోవడానికి మనకు మార్గం అంటున్నది. యేసయ్య అంటున్నాడు రోమాపత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో, నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచి నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచి వాడు నిత్య జీవము గలవాడు. మరి ఎవరైతే యేసే క్రీస్తుని తన నోటితో ఒప్పుకొని తండ్రైన దేవుడు అతని మృతుల నుండి లేపని ఎవరైతే హృదయమందు విశ్వసిస్తాడో వాడే రక్షింపబడును. అనగా యేసు క్రీస్తు యొక్క శ్రమ మరణముల పైన వారు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవం చేరుకోవడానికి దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. చూడండి, ఇంకా మనం జాగ్రత్తగా గమనించినట్టయితే క్రైస్తవ జీవితం ఒక పూల పాట కాదు. బైబిల్ గ్రంథంలో మనకు అనేక సందర్భాల్లో యేసయ్య తెలియజేస్తున్నాడు, నిన్ను నీవు ఉపేక్షించి అనుదినము నీ సిలువెత్తుకొని నువ్వు నన్ను వెంబడించుము అంటాడు యేసయ్య. అనగా క్రైస్తవ జీవితంలో ఒక నిర్దిష్టమైన ఒక క్రమశిక్షణతో కూడిన జీవితంలో జీవించాలని ప్రభువు బోధిస్తున్నాడు. ఈ యొక్క జీవితంలో వచ్చే ఆటుపోట్లను సైతం నువ్వు ఎదుర్కొని నిలబడగలిగే విశ్వాసము కలిగి జీవించాలని ప్రభువు బోధిస్తున్నాడు. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 13-14 వచనాల్లో కూడా జీవమునకు పోవు మార్గము ఇరుకు మార్గము అయినది, నిత్య జీవానికి వెళ్ళే మార్గము ఇరుకు మార్గంగా ఉంటున్నదని వాక్యం పోతుంది. చూడండి, మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయం 7వ అధ్యాయం 13-14 వచనాల్లో, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమైనను అయి ఉన్నది, దాని ద్వారా ప్రవేశించు వారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునైనది, దాని కొనగను వారు కొందరే. చూడండి, నిత్య జీవమునకు పోయే మార్గము ఇరుకుగా సంకుచితంగా ఉంటుందంట. అనగా ఈ లోకంలో ఉన్న వ్యసనాలను, సంతోషాలను, ఆనందాలను, ఆ యొక్క దుష్కార్యములన్నిటినీ విడిచిపెట్టి ఒక క్రమశిక్షకరమైన జీవితంతో నీ యొక్క మనసు కోరుకుంటున్నటువంటి ఆ అల్లరితో కూడిన ఆటపాటలన్నిటినీ నువ్వు విసర్జించి నీ మనసుకు వచ్చినట్టుగా నీవు జీవించకుండా ప్రభువు మెచ్చే జీవితమును ఆయన ఆజ్ఞానుసారంగా జీవితము జీవించినట్టయితే ఆ యొక్క మార్గం ఇరుకు ద్వారంలో నువ్వు ప్రవేశించి నడిచినట్టయితే అది తుదకు నిత్య జీవమునకు తీసుకెళ్తాది. నాశనముకు పో మార్గం వెడల్పుగా ఉంటుంది. అందులో చాలా మంది సంతోషంగా ప్రయాణం చేస్తూ ఉంటారు. వారికి నిత్య జీవం అవసరం లేదు. నాకు కనబడిన వాటిని నేను ఎందుకు నమ్మాలి, నాకు కనబడే దేవుని నేను ఎందుకు నమ్మాలి, నేను దేవుని నమ్ముతాను కానీ నాకు లోకం కూడా కావాలి. ప్రభువు చెప్తున్నాడు, ఈ లోకంతో స్నేహము దేవునితో వైరమని నీవు ఎరగవా? అనగా లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవకుటుంబంతో కూడినటువంటి ఈ యొక్క ఆశలన్నిటినీ విడిచిపెట్టి
యేసు కొరకు, యేసుక్రీస్తు కొరకు ఒక విశ్వాసకరమైన జీవితమును, ఆయనకు సాక్ష్యకరమైన జీవితం జీవించినప్పుడు నీవు నిత్య జీవమును పొందుకుంటావు. మరి లూకాసు వార్త 13వ అధ్యాయం 24వ వచనంలో కూడా ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడి అనేకులు ప్రవేశింప చూతురు కానీ ఇది అనేకుల వల్ల కాదు. ఇరుకు మార్గంలో ప్రయాణించేవారు కొందరే. ఎందుకనగా ఈ లోకంలో సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపం మన చుట్టూ ఆవరించి ఉంటున్నది. సెల్ ఫోన్లో చూసిన పాపమే, మరి టీవీలో చూసిన పాపమే, సినిమాల్లో చూసినా మీకు పాపమే, వ్యర్థమైన మాటల్లో చూసిన పాపమే, బూతులు, సరసోక్తులు, ఇలాంటి ముసలమ్మ ముచ్చట్లు, ఇవన్నీ కూడా నీకు ఈ లోకంలో సంతోషాన్ని ఇస్తాయేమో కానీ వీటన్నిటిని నువ్వు ఉపేక్షించి, వీటన్నిటిని నువ్వు విసర్జించి క్రీస్తు కొరకు నువ్వు నమ్మకమైన సాక్షిగా బ్రతికినప్పుడు దేవుడు నీకు నిత్య జీవం అనే వరాన్ని ఇవ్వబోతున్నాడు. జయించిన వానికి నా సింహాసనం మీద కూర్చుండనిద్దు అనే వాక్యంలో ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 21వ వచనంలో మనకు ఆ మాట కనబడతాయి. చూడండి, యేసయ్య ఆయన సువార్త పరిచర్యలో భాగంగా ఆయన అనేక గ్రామాలకు తిరుగుచున్నప్పుడు ఒక యవ్వనస్తుడు యేసయ్యను ఎదుర్కొన్నట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. ఆ యవ్వనస్తుడు యేసయ్య దగ్గరకు వచ్చి యేసయ్యతో మాట్లాడుచున్నాడు. ఆయన చూడండి, మీకు మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయం 16 నుంచి మనం చదివినట్టయితే ఈ యొక్క సన్నివేశం మనకు కనపడతాయి. ఒక యవ్వనస్తుడు యేసయ్య దగ్గరకు వచ్చి, సద్బోధకుడా, నీవు నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయవలనని ఆయన అడిగినాడు. యేసయ్య ఆ యవ్వనస్తుడు అంటున్నాడు, అందుకైన మంచి కార్యం గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే, నీవు జీవంలో ప్రవేశింపకోరినలా ఆజ్ఞలను గైకొనమని అతడు యేసయ్య అతనితో చెప్పినప్పుడు ఆ యవ్వనస్తుడు, ఏ ఆజ్ఞ నేను పాటించాలి? ధర్మశాస్త్రం అనుసరిస్తూ దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనుటూ వారు నిత్య జీవం పొందుకోవచ్చని ప్రభువు చెప్తున్నాడు. ఆ యవ్వనస్తుడు అడుగుతున్నాడు, ఏ ఆజ్ఞలు అనగా యేసయ్య ఎక్కడున్నాడు? నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, ఎవరిపైన నువ్వు అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, నీ తల్లిదండ్రులను నువ్వు సన్మానించుము అని ప్రభువు అతనికి ఆ ఆజ్ఞలను తెలియజేసినప్పుడు ఆ యవ్వనస్తుడు అంటున్నాడు, నేను వీటిని బాల్యము నుంచి అనుసరిస్తూ వస్తున్నాను, ఇంకా నాకేమి కొదువా, నేను నిత్య జీవానికి చేరుకోవచ్చు కదా అని అతడు అన్నప్పుడు యేసయ్య అంటున్నాడు, నీకు కలిగిన వాటిని అయినా నీకు ఒక్కటి కొదువుగా ఉంటున్నది, నీకు కలిగిన వాటన్నిటిని నువ్వు అమ్మి బీదలకు వాటిని, నీ ఆస్తిని అమ్మి బీదలకు వాటిని పంచివేయమని యేసయ్య ఎప్పుడైతే పలికినాడో వెంటనే ఆ యవ్వనస్తుడు ధనవంతుడుగా ఉంటున్నాడు. అతడు బహుగా వ్యసనపడి యేసయ్య దగ్గర నుంచి వెళ్ళిపోయినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాము. యేసయ్య ఆ యొక్క యవ్వనస్తుడు వెళ్ళిపోయిన వెంటనే తన శిష్యుల వైపు తిరిగి యేసయ్య అంటున్నాడు, మీకు మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయం 23-24 వచనాల్లో, యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది కాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెచ్చములో ఒంటె దూరట సులభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అనగా ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే ఆ యొక్క సూది బెచ్చంలో ఒంటె దూరట సులభం అంటున్నాడు. సూది బెచ్చంలో ఒకవేళ ఒంటైనా దూరి వెళ్ళిపోవచ్చేమో కానీ ఈ లోకంలో ఉన్న ధనవంతులుగా ఉంటున్న వారు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. మనకి ఇక్కడ ఒక అనుమానం రావచ్చు, మరి ధనవంతులంతా ప్రతి ఒక్క ధనవంతుడు నరకంలోనికి ప్రవేశించవలసిందేనా? బైబిల్ గ్రంథంలో కూడా మీకు అబ్రహాము తీసుకోండి, ఒక గొప్ప ధనవంతుడు, ఇస్సాకును తీసుకోండి, యాకోబును తీసుకోండి, దావీదు గారు తీసుకోండి, సొలొమోను గారు తీసుకోండి, వీళ్ళందరూ కూడా బైబిల్ గ్రంథంలో అత్యంత ధనవంతులే. మరి వీరు దేవునికి భయపడి దేవునికి లోబడి బ్రతికినారు. ధనము పైన వారు ఎప్పటికీ ఆశను పెట్టుకోలేదని. ముఖ్యంగా అబ్రహాం గారు అయితే చూడండి, మీకు ఉదాహరణ నేను చూపిస్తాను. ఆదికాండం 14వ అధ్యాయంలో సొదొమ రాజును మరియు లోతును మరి మిగతా రాజులను వారి యొక్క పక్కన ఉన్న రాజులు వచ్చి వారిని బంధించి తీసుకెళ్ళిపోయినప్పుడు
అబ్రహాము 318 మంది అనుచరులతో కలిసి వారితో యుద్ధం చేసి లోతును అతని కుటుంబమును వారి ఆస్తులను మరియు సొదొమ గొమొర్రా రాజుగారిని వారి యొక్క ఆస్తులను అన్నిటిని వెనక తీసుకొని వచ్చినప్పుడు సొదొమ రాజు పనివారిని నాకు ఇచ్చి ఆస్తిని నీవే పట్టుకొని పోమన్నప్పుడు ఆ యొక్క సందర్భంలో అబ్రహాం గారు చూడండి, ధనము పైన ఆయన వ్యామోహం చూపించకుండా సున్నితంగా దాన్ని తిరస్కరించినాడు. మీకు ఆదికాండం 14వ అధ్యాయము 22వ వచనంలో 21 నుంచి మనం చదివినట్టయితే, సొదొమ రాజు మనుష్యులను నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకురమని అబ్రహాంతో చెప్పగా, అబ్రాము నేనే అబ్రామును ధనవంతునిగా చేసిన నీవు చెప్పకుండునట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైన నీ వాటిలో ఏదైనాను తీసుకునని ఆకాశమునకును భూమికిని సర్వ సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి నేను ప్రమాణము చేయుచున్నాను. చూడండి, ఆయన దేవునికి విలువనిస్తున్నాడు, దేవునికి ప్రాముఖ్యతనిస్తున్నాడు, కానీ ధనాన్ని వైపు అతడు ఏమాత్రం వ్యామోహం చూపించలేదు. ఆ యొక్క ధనాన్ని తీసుకొని మరింత ధనవంతుడుగా అబ్రహాం కావచ్చు. అప్పటికే అబ్రహాం దగ్గర విస్తారమైన పశు సంపద ఉన్నది, విస్తారమైన పరివారం ఉన్నారు, విస్తారమైన ధనం కలిగి ఉన్నది. వాటిని కూడా తీసుకుని ఇంకా ధనవంతుడుగా కావచ్చు, కానీ అతడు ఎక్కడా ధనవంతుడుగా కావాలని కోరుకోలేదు. కానీ దేవుడే, నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నా సృష్టికర్త నన్ను ఆశీర్వదిస్తాడు, నీవిచ్చే ధనం నాకెందుకు, నీ వలన అబ్రాహాం నేను ఆ ధనవంతుడిగా కావాలనే ఆ యొక్క పేరు నాకు ఎన్నటికీ కలగకూడదు అనేసి అక్కడ అబ్రాహాం వాటిని సున్నితంగా వాటిని తిరస్కరించగా మనం వాక్యంలో చూస్తున్నాం. మరి అంతేకాకుండా దావీదు గారు కూడా ఎంత ధనవంతుడైనా కానీ దేవునికి ఆయన ఇచ్చిన విలువ కావచ్చు, అతడు చేసిన ప్రార్థన జీవితం కావచ్చు, అతడు రాసిన కీర్తనలు కావచ్చు, వీటన్నిటిని మనం తీసుకున్నట్టయితే దావీదు ధనముల కన్నా దేవునికే ఆయన ఆ యొక్క విశిష్టమైన స్థానం ఇచ్చినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నామండి. అందుకే వాక్యంలో అంటున్నారు, మీకు సామెతల గ్రంథం 11వ అధ్యాయం 28వ వచనంలో, ధనము నమ్ముకుని వాడు పాడైపోవును. దేవుని నమ్ముకోనకుండా ధనము పైన నమ్ముకున్న వారు పాడైపోతారు. బైబిల్ గ్రంథంలో మనకు అనేక వృత్తాంతాలు దానికి మనకు కనబడుతున్నది. మీకు లూకాసు వార్త 12వ అధ్యాయంలో 16 నుంచి 21 వచనంలో ఒక ధనవంతుడు తనకు విస్తారమైన పంట అతనికి పండినప్పుడు అతను తనలో తను అనుకుంటున్నాడు, నా కొట్టులు విప్పి వాటిని ఇంకా నేను చక్కగా పండిన పంటనంతా తీసుకుని ఆ యొక్క కొట్టులో నేను దాచి ఉంచుతాను, మరి నా ప్రాణంతో నేంటున్నా, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అని అతడు ఆ యొక్క ధనవంతుడు అతడు ఎంతో అతిశయపడినప్పుడు ప్రభు అంటున్నాడు, ఈ రోజు రాత్రి దేవుడిని ప్రాణం అడిగితే నీవు దాచుకున్న ధనము కావచ్చు, ఆస్తి కావచ్చు, ధాన్యం కావచ్చు, ఎవరి పాలవును అని ప్రభు అతనితో చెప్తున్నాడు. చూడండి, మీకు 21వ వచనంలో దేవుని ఎడల ధనవంతుడు దేవుని ఎడల ధనవంతుడు కాగా తన కొరకే సమకూర్చుకున్న వాడు అలాగే ఉండునని చెప్పెను. అనగా నీవు సంపాదించిన సంపాదనలో కొంతైనా నీవు పేదలకు నీవు వారికి కేటాయించాలి, కొంతైనా నీవు వారికి వాటిని ఉపయోగించాలి. చూడండి, మీకు 1 తిమోతి 6వ అధ్యాయం 17 నుంచి 19 వచనాలు మనం చదివినట్టయితే మనకు శ్రేష్టమైన వాక్యాలు అక్కడ కనబడతాయి. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచునని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు మేలు చేయు వారును సత్క్రియలను అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలించు వారునై ఉండవలని వారికి ఆజ్ఞాపించుము. దేవుడు నిన్ను ఆశీర్వదించి నిన్ను దేవుడిని అభివృద్ధిలో తీసుకుని వచ్చినట్టయితే, నీకు ధనము సమృద్ధిగా ఉన్నట్టయితే లేని వారికి బీదలకు వాటిని ఇమ్ము, లేని వారికి ఆహారం నిమ్ము, లేని ఆకలి ఉన్న వారికి ఆహారం నిమ్ము, బట్టలు లేని వారికి వస్త్రము నిమ్ము. ఇలా నువ్వు చేసగలిగినట్టయితే ఎవరైతే అనాథలుగా అభాగ్యులుగా ఉంటున్నారో ధనవంతులమైన మీరు వారిని ఆదుకోవాలి. ఇలాంటి వారే నిత్య జీవం పొందుకుంటారనేసి వాక్యంలో వ్రాయబడి ఉంటుందండి. మీకు మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం 40వ వచనంలో తెలియజేసినట్టు, అందుకు రాజు మిక్కిలి
మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసిరి గనక నాకును చేసినట్టు మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో నేను. అనగా అక్కడ సందర్భం తీసుకున్నట్టయితే అక్కడ దేవుడు ఎడమ వైపేమో మేకలను, కుడివైపేమో గొర్రెలను నిలువబెట్టి, అనగా దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా బ్రతుకుచు, అనగా ఇబ్బందుల్లో ఉన్న వారిని పరామర్శిస్తూ, ఆకలి ఉన్న వారికి ఆహారం పెట్టుచు, బట్టలు లేని వారికి బట్టలు ఇస్తూ, చెరసాలలో ఉన్న వారిని పరామర్శిస్తూ, మరి ఇలాంటి దాహంగా ఉన్న వారికి నీరు ఇస్తూ, ఇలా సత్క్రియలు చేసిన వారిని కుడివైపు దేవుడు నిలబెట్టి, మీరు పరలోక రాజ్యం స్వతంత్రించుకొనుడి, మీరు మిక్కిలి అల్పులైన వారికి చేసేది కనుక నాకు చేసినట్టుగానే. అనగా ఈ లోకంలో ఉన్న అభాగ్యులను మీరు ఆదుకున్నట్టయితే ఎవరైతే మీరు సహాయం చేశారో ఆ యొక్క సహాయము దేవునికి ఆయన చేసినట్టుగా దేవుడు మనకు వాక్యంలో తెలియజేస్తున్నాడు. అనగా ఈ యొక్క అస్థిరమైన ధనమును నమ్ముకొనక, ఇక్కడ చెమట పట్టి ఇక్కడే తుప్పు పట్టే ధనాన్ని నీవు ఇక్కడ కాపాడుకొనక వాటిని నువ్వు పరలోకమందు నువ్వు భద్రపరచుకో. ఎలా పరలోకమందు నువ్వు భద్రపరచుకుంటావంటే, ఇక్కడ అవసరంలో ఉన్న వారికి నీ ధనాన్ని నువ్వు ఖర్చు పెట్టినట్టయితే అది నీవు ఆ ధనాన్ని పరలోకంలో దాచుకున్నట్టే. మత్తయి రాసిన సువార్త 19:11-11 వచనాల్లో దేవుడు అదే మనకు తెలియజేస్తున్నాడు. మత్తయి రాసిన సువార్త 19:11 భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు, పరలోకమందు మీ ధనమును మీ కొరకు కూర్చుకొనుడి, అచ్చట చిమ్మటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగలెదరు, నీ ధనం ఎక్కడుండునో నీ హృదయం అక్కడే ఉండును, మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండలేరు. దేవుడు నిన్ను ఆశీర్వదించినట్టయితే నీవు ఆశీర్వాదకరంగా నువ్వు జీవించాలి. నీవు అలా జీవిస్తేనే నీవు నిత్య జీవాన్ని పొందుకుంటావు. కానీ ఈ లోకంలో నువ్వు ధనాపేక్ష కలిగి జీవించినట్టయితే, నీవు స్వార్థంగా నీ కొరకు మాత్రమే నువ్వు ఆలోచించుకొని, నీ కుటుంబం కొరకు మాత్రమే ఆలోచించుకొని, నీ తరతరముల కొరకు నువ్వు ఆలోచించుకొని నువ్వు ధనాన్ని ఎప్పుడైతే కూర్చుకుంటావో నీవు ఖచ్చితంగా నువ్వు నరకంలోనికి పడదోయబడదువు. ధనవంతుని లాజరు యొక్క ఉపమానంలో జరిగింది అదే. లాజరేమో ధనవంతుడేమో బాగా సుఖిస్తూ తింటూ త్రాగుతూ కాలం గడుపుచున్నాడు. లాజరేమో పాపము అతని యొక్క ఇంటి గుమ్మం వద్ద కూర్చుండి తన కురుపులను గోక్కుంటూ పాపము ఆయన ఆ యొక్క ధనవంతుని బల్లపై నుండి ఏదైనా రొట్టె ముక్క పడునేమో అని ఆతృతగా ఎదురు చూసినప్పుడు అవి కూడా దక్కనీయకుండా ఆ ధనవంతుడు జాగ్రత్త పడ్డాడు. లాజరు చనిపోయి అబ్రహాము ఒడిలోనికి రూమున ఆనుకుని కొనిపోబడ్డాడు. ధనవంతుడు కూడా చనిపోయి పాతాళ లోకంలోనికి, అనగా నిత్య నరకంలోనికి, ఎక్కడైతే ఏడుపు పండ్లు కోరుకుట, ఎక్కడైతే నరకము అగ్ని ఉంటున్నదో అక్కడికి పడద్రోయబడ్డాడు. ఎందుకనగా ధనవంతుడు చూపించిన అతడు ఔదార్యం చూపించకుండా, అతనికి ఆ లాజరు పైన కనికర పడకుండా, అతడు స్వార్థంగా తాను మాత్రమే అతడు సుఖంగా జీవించాలని కోరుకున్నాడు. చివరికి అతడు చనిపోయి నరకంలోనికి పడద్రోయబడ్డాడు. లాజరేమో అతడు ఈ లోకంలో కష్టాలు పడి అతడు అబ్రహాము రూమున కానుకున్నట్టుకు కొనిపోబడినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాము. ధనాపేక్ష అన్నిటికన్నా సమస్త కీడులకు మూలమనేసి మీకు 1 తిమోతి 6:10 కనబడుతుందండి. కాబట్టి బైబిల్ గ్రంథంలో ధనముని నమ్ముకున్నవాడు, ధనాన్ని మాత్రమే దేవుని పక్కన పెట్టి ధనాన్ని నమ్ముకున్నవాడు పాడైపోయినాడు. ధనాన్ని పక్కన పెట్టి దేవుని నమ్ముకున్నవాడు నిత్య జీవమునకు వారసులుగా కొనిపోబడ్డాడని మన వాక్యంలో చూస్తున్నామండి. నిత్య జీవము వెళ్ళాలంటే ఈ లోకంలో ఉన్న ప్రతి ఆశను చంపుకోవాలి, అత్యాశను చంపేయాలి, ధనాపేక్షను చంపేయాలి. నిన్ను దేవుడు ఒకవేళ సమృద్ధిగా ఆశీర్వదించినట్లయితే, నీవు ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు నీవు నిత్య జీవం సంతోషించుకోవడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. నా మాట విని నన్ను పంపిన వాని విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక జీవంలోనికి దాటి ఉన్నాడనేసి మనకు యోహాను సువార్త 5:24 సాక్ష్యం ఇస్తున్నది. అనగా ఎవరైతే యేసుక్రీస్తు తమ స్వంత రక్షకుడుగా అంగీకరించి ఆయన సూచించిన ఆజ్ఞల ప్రకారం జీవిస్తూ, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు అనే ముఖ్యమైన ఆజ్ఞను పాటిస్తూ, దేవునిని మాత్రమే తమ సొంత రక్షకుడుగా అంగీకరించి ఆయన పైన మాత్రమే విశ్వాసం ఉంచేవాడు తప్పకుండా నిత్య జీవం పొందుకుంటాడనేసి మనకు వాక్యం సాక్ష్యం ఇస్తున్నది.
మనం కూడా ఈ లోకంలో జీవించినప్పుడు యేసయ్య చూపించిన ఆ మార్గంలో మనం కూడా ప్రయాణించి ఆ నిత్య జీవం పొందుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.